సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితికి ఉచ్చరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, షష్ఠగురుని యొక్క స్థితి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. తదనంతరం రవి పంచమ స్థానమందు దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అరే, మన సొంత వాళ్లే మనకి ఇలా చేశారేంటి అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వీడికి ఇంత సహాయం చేశాము, వీడు మనకి సహాయం చెయ్యకపోగా మనకి వ్యతిరేకంగా మాట్లాడడము, మనకి వ్యతిరేకంగా ఏదైనా చేయడం అనేటువంటిది బాధాకరంగా ఉంది అనేటువంటి మాటలు మీకు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అంటే ఎవరి కోసమైతే మీరు కష్టపడి శ్రమించి గతంలో అన్నిటినీ వదిలిపెట్టి పనిచేశారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారడాన్ని ఈ వారంలో చూడవచ్చును. అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడిపోతారు. మీ కుటుంబంలో కానీ, మీ బంధువర్గంలో కానీ, మీ స్నేహితుల్లో కానీ మీ వ్యతిరేక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు తెలిసిపోతారు. ఈ వారంలో అది మీకు మంచి అనుకోండి, చెడు అనుకోండి, ఏదైనా అది జరుగుతూ ఉంటుంది. అలాగే షష్ఠస్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల స్వజనేర్దూషణం చేయవ. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇంతకాలము మనం వీడిని మనవాడు అనుకున్నాం కదా, కాదు అనేటువంటి స్థితి. సరే, అది కూడా గురుడు వల్ల తెలుస్తూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం కూడా కనబడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహములు ఇచ్చేటువంటి బాధల నుండి మిగతా గ్రహాలు కొంత కాపాడుతూ ఉంటాయి. అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని అపోజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. అంటే ఇంటర్నల్‌గా ఇతను మనకు సపోర్ట్ చేస్తున్నాడా అనేటువంటి భావన తెలుస్తూ ఉంటుంది. ఆర్థికంగా మీరు డబ్బు ఖర్చు పెట్టినా మరలా ధనం మీ చేతికొస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బాగున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం సహకరిస్తుంది ఈ వారంలో మకర రాశి వారికి. అలాగే చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల చాలా ఏకాగ్రతతోటి ఉండగలుగుతారు. మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు మకర రాశి వారు. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శతనామావళి అంటే 108 నామాల్ని, అష్టోత్తరాన్ని చక్కగా పారాయణం చెయ్యండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి.